వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ సరఫరాల కోతలు, అంతరాయాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు టీడీపీ మండల అధ్యక్షులు బాణా శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో సంఘం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సారంగపాణిని కలిసి తమ సమస్యలను వివరించారు. వ్యవసాయానికి నిరంతరాయంగా విద్యుత్ అందకపోవడంతో పంటలకు సాగునీరు అందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లారు. రైతుల సమస్యలను విన్న తహసీల్దార్ సారంగపాణి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడిన తహసీల్దార్ వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా చూడాలని సూచించారు. రైతులకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. టీడీపీ మండల అధ్యక్షులు బాణా శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ రైతుల విద్యుత్ సమస్యలను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్తామని తెలిపారు. ప్రభుత్వం మీద అయితే మాకు కోపం వేస్తాం. వీళ్ళ ప్రయత్నాలు చేశారు. అంటే త్రిపుర నుంచి ఎగువ దాకా వీళ్ళు కార్లు వేసిన మంచి దాకా కూడా పోయినారు. అమరావతి వాళ్ళంటే మాకు చెప్పేసి వాళ్ళు రైతులు తీసుకొని పోయారు. అయినా ఫలించరా. మా మార్గం ఖచ్చితంగా అంటే మీరు మీ వద్దకు మీరు చేసుకోండి, మీరు లాఠీ చార్జ్ చేయండి, పట్టల వరకు ఇస్తున్నారు. 7 గంటల సమయం గడుస్తుంది. వారం అంతా కూడా అదే కొనసాగింది. మేము మీ దగ్గర అదే విషయంలో ఏ గతంలో మాట్లాడితే ఇప్పుడు వచ్చేసింది. అయితే తప్పు మాది కాదు కదా. 18 రోజులు వీళ్ళు పంపించాల్సినంత లోడ్ పంపించకపోవడం వల్లనే ఈ రోజు పరిస్థితి వచ్చింది. ఎండిపోయిన దాని మీద మనం వాటర్ వేస్తే ఆకయ్యే భారత్. ఈ పర్వటకాల కాలం బయట ఇచ్చేయండి మా భారత్ అంటే దాని ద్వారా ఈ మధ్య కాలంలో కొంత జరిగింది. కలిస్తే అంటే ఈ రోజుకి మా అనుభవం ప్రకారం ఈ పరిస్థితి అంటే మీతో మాట్లాడిన రోజుకి మా కైలన్నీ లోడ్ అయ్యాయి, పుష్టిగా ఉన్నాయి నీళ్ళు. అవి దాని ప్రభావం వారం రోజులు రైతులకు ఇబ్బంది కనపడదు. ఆ తర్వాత 3 రోజులు కరెంట్ ఇచ్చిన తర్వాత అది సన్నగి మీరు మా 1 చెప్పండి, చేయండి సార్, విషయం చెప్పండి, ఏం చేస్తే ఒక్కరు చాలు సార్. మాకు రోజు మాత్రం రోజు ఇవ్వమని అడిగాం సార్. సార్ కూడా మాకు హామీ ఇచ్చిందంటే మీ పంటలు ఎండకుండా చూస్తానని చెప్పి అధికారులు విత్తనాలు తీసుకుపోవడం వల్ల పాత కట్టడాలు సైకోన్లు అంటే మీరు యథాతథిగా రాత్రి 12 నుంచి కరెంట్ కొనసాగించండి. మేము 2 రోజులు కరెంట్ తగ్గించేసుకోండి. తర్వాత పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. అది విధంగా తెలియపరుస్తున్నారు అని చెప్పి మీరు మీ పై అధికారికి తెలియపరచండి. అంటే ఇక్కడ రైతులు వచ్చినట్లుగా నేను మాట్లాడేది ఇప్పుడు 3 రోజులు ఇస్తున్నారు కదా, ఇంకొక 2 రోజులు కానీ ఇస్తే మేము ఒక అధ్యక్ష సొంత బయటపడతా ఉంటున్నారు. No matter the noise outside, enjoy the quiet inside with noise-cancelling windows from Asahi System Windows. Please subscribe SS News AP.